ఫస్ట్ ఏంటి? దయ, దయాళుడు. నెక్స్ట్ క్షమించగలవాడు. సో దేవుడి మనసు మనకు అర్థమైందా? దేవుడి మనసు ఏంటి? దయాళుడు. సెకండ్ క్షమించే మనసు. ఓకే, సో ఈ రెండే, జస్ట్ ఈ 2 పాయింట్స్ నేను చెప్పి ఆల్రెడీ ఏం చేసేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ దయాళుడు. ఓకే, దయాళుడు అంటే ఏంటో చూద్దాం. సో దయతో ఉంటే మనకి ఏం జరుగుతుంది అంతే కదా, దయతో ఉంటే మనకి ఏం జరుగుతుందో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు కనుక. ఓకే ఓకే, అప్పుడేముంది? విశ్రాంతి. సో దయాళుడు అంటే సాత్వికుడు, దీన మనసు ఇవన్నీ వస్తాయి కదా. దేవుడు ఏంటి? ఏ లక్షణం, ఏ మనసు దేవుడికి? దయాళుడు. సో దయాళుడు దేవుడి మనసు మనము కలిగి ఉంటే ఏమవుతుంది? శాంతి, విశ్రాంతి. సో కొంతమంది మనకి విశ్రాంతి షాప్స్ లో దొరుకుతుందా? మనశ్శాంతి దొరుకుతుందా? ఎక్కడ కొనుక్కొస్తాం? కొనుక్కోలేదు కదా. అది ఎవరి ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. సరే, ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనశ్శాంతి కదా, అబ్బా మనశ్శాంతి లేదబ్బా, అసలు ఇంట్లో మనశ్శాంతి లేదు, నాకు చాలా రోజులైంది, సంతోషంగా ఉంది అని అనిపిస్తుంది కదా. సో దేవుడితో మన సహవాసం కలిగి ఉంటే మనకి ఏమొస్తుంది? శాంతి అంటే సంతోషం, హ్యాపీనెస్. అప్పుడు అనుకుంటే ఎలా ఉంటుంది? ఏంటబ్బా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీగా ఉన్నాడు ఈ అమ్మాయి, హ్యాపీగా ఉంది ఈ అమ్మాయి అని అనుకుంటారు కదా మనం చూస్తున్నాడు. సో ఆ సంతోషం, ఆ ఆనందంలోకి మనం రావాలి. ఓకే, సో మనం అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని మనసు కలిగి ఉండాలి. దేవుని మనసు అంటే దయగా ఉండాలి. ఎగ్జాంపుల్ మా చిన్నప్పుడు లెసన్స్ అసలు ఎలా ఉందంటే, నిజమైన సంఘట మదర్ తెరీసా గారు చేశారు. ఇది ఆయన మూసేసింది, ఆయన మొక్కమే మూసేసింది, ఆయన మొక్కమే మూసేసింది. ఇది సరే, ఇది నేను స్వీకరిస్తున్నా, ఇది నా కోసం నేను ఉంచుకుంటా, కానీ నా పిల్లలకి ఏమైనా పెట్టా. ఆయన ఆ మాట విని అసలు చలించిపోయి గూస్ బంప్స్ అంటే తెలుసు కదా, హృదయంలో నుంచి అంత చల్ల నుంచి వచ్చేసి ఆయనకి ఏం చేస్తారు కదా, ఎప్పుడైతే నా బేకరీ షాప్ ఓపెన్ చేస్తానో, ఏదైతే ఫస్ట్ బేక్ చేస్తానో, వండుతానో, అవన్నీ ఫస్ట్ పిల్లలకి చేస్తాను. ప్రతిరోజు వాళ్ళు తిని సంతృప్తి పొందిన తర్వాతే నేను అమ్ముకుంటాను. దేవుని నమ్మకం కదా. హల్లెలూయా. మదర్ తెరీసా ఎవరు? మన క్రైస్తవురాలే. దేవుని మనసే కదా అది కదా. దేవుని మనసు కలిగి ఉంటే అంత దయగా ఉంటాం, దీనంగా ఉంటాం. రైట్. నెక్స్ట్, మన ప్రజల ముందు, మన మనుషులతో మనం సమాధానంగా, దీన మనసు కలిగి ఉంటాం. వింటూ ఉంటారు, ఆయన వింటారు కదా, కీర్తన ఉంటుంది. కొంతమంది బయట దేవుడు చెవులుండి వినలేరు, కళ్ళుండి చూడలేరు, కానీ మన దేవుడు చూసే దేవుడు. మన దేవుడు కుదురుతాడు, నిద్రపోడు. నిద్రపోతారా? మనం నిద్రపోతాం, ఆయన నిద్రపోతారా? నిద్రపోడు. ఆయన చూస్తాడు, మనం వింటాడు, ఆలకిస్తాడు, జవాబు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. సో ఎప్పుడైతే మోకరించి కరెక్ట్గా బాగా నీట్గా సృష్టించారు, కానీ మనమే చేతులారా పాడు చేస్తున్నాం కదా. మన జీవితాన్ని మనమే పాడు చేస్తున్నాం. మనం ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రభా సరిచేవా, రిపేర్ చేయవా ప్రభా అని మనం అడగాలి. ఓకే, సరే ఇంకా పాడైతే ఏం చేయాలి? నూతన హృదయం ఇవ్వ ప్రభా, నూతన హృదయం ఇవ్వవా. ఎప్పుడైతే నువ్వు వెళ్ళి మోకాలు వేసి జస్ట్ ప్రభువా అనగానే వెంటనే ఆయన ఆలోచించేస్తాడు. ఇది ఎవరైనా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే అందరూ మోకరించి ప్రభువా అనగానే దీనత్వంతో వెళ్ళని కన్నీళ్ళు రాకపోతే అన్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన.
పక్కనే ఉంటాడు. సో బైబిల్లో ఒక ఆయన అలానే మోకాడేశారు. ఎవరు? ఓకే, ఇంకా ముమ్మారు ప్రార్థన చేశారు. ఎవరు? దానియేలు. వెరీ గుడ్. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? ముమ్మారు ప్రార్థన చేశారు. సో అలా ప్రార్థన చేసినప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? ఒక్కసారి ప్రార్థన చేస్తే మొత్తం చంపేస్తాను నేను అని ఆర్డర్ చేస్తాను. మనమైతే ఏం చేస్తాం? ఎందుకు వచ్చింది బాబోయ్, ప్రార్థనే మానేద్దాం అనుకుంటాం. పర్లోక ప్రార్థన ఏముంటది? వెరీ గుడ్. ఏంటి? మేము సో మనము ఇతరులను క్షమించే రీతిగా దేవుడు మనల్ని క్షమించాలి. అసలు ఈ పాయింట్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసామా? మనం ఎలా క్షమిస్తామో ఇతరులను అలాగే దేవుడు మనల్ని క్షమించాలి అని మనమే చెప్తున్నాం మన నోటితో కదా. మరి మనం క్షమిస్తున్నామా? ఒక్కసారి మనం హృదయం సార్ మీరే క్వశ్చన్ చేసుకోండి. నేను క్షమిస్తున్నానా? రోజు అందరితో బాగానే ఉంటున్నాడా? సమాధానంగానే ఉంటున్నాడా? కదా. ఎందుకు? మనం ఖచ్చితంగా సమాధానంగానే ఉండాలి. నో ఆప్షన్. క్షమాపణే మనం ఉండాలి. ఎందుకు? మనము క్షమించబడాలి కదా, అంతే కదా. సో మనల్ని క్షమించాలంటే దేవుడు మనం చేయాలి, ఫస్ట్ మనం క్షమించాలి వేరే వాళ్ళు. సో అందరితో ప్రేమ కలిగి, సమాధానం కలిగి, క్షమాపణ కలిగి జీవించాలి కదా. సో మనకి లోకంలో ఒకటి ఉంటుంది. ఏంటి? దుష్ట శిక్షణ అంటే ఏంటి తెలుసా? దుష్ట శిక్షణ అంటే దుష్ట శిక్షణ అందరూ వాడుతూ ఉంటారు. అంటే ఏంటంటే నువ్వు తప్పు చేసావు అనుకో, ఖచ్చితంగా శిక్ష పడాలి. తప్పు చేస్తే అంతే కదా, ఎక్కడైనా అంతే, తప్పు చేస్తే శిక్ష పడాలి. కానీ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? తప్పు చేస్తే క్షమాపణ, తప్పు చేస్తే క్షమించాలి కదా. సో గ్రహణ స్కేల్స్ అందరికీ తెలుసా? దేవుడికి స్తోత్రం. సో మనం ఏం చేయాలి? దీన మనసులో ఏం చేశారు? సిలివేస్తారు మనమే కదా. కొడుతున్నప్పుడు దేవుడు అనుకుంటారు. మనం సృష్టించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆయన మీద కొడుతున్నప్పుడు మేకులు వేసే అనుకుంటారు కదా. నా చేతులతో ఇవి చెప్పారు. ఏ చేతులతో అయితే నన్ను సిలివేస్తున్నాడో, రక్తం వస్తుంది నాకు, అదే చేతులు ఎవరు చేశారు? దేవుడు చేశారు కదా. ఆ చేతులతో ఆయన బాధపడుతుంటారా లేదా? అదే చేతులతో నేను చెక్కిన, నా చేతులతో చెక్కిన చేతులతో నన్ను చేశారే అని ఆయన బాధ కదా. ఇప్పుడు పిల్లలు చాలా మంది తల్లులు నాకు ఏదో చెప్పారు, పిల్లల్ని కష్టపడి పెంచి జీవించాలి. దేని మనసు ఏంటి? దయగల మనసు. ఓకే, దీన మనసు. సెకండ్ ఏంటి? క్షమించుటకు సిద్ధమైన మనసు. అంటే మనం క్షమాపణ కలిగి జీవించాలి. సో అలా జీవిస్తే ఏమవుతుంది? దేవుడు అసలు అలా జీవించమంటున్నారా లేదా? చూద్దామా ఒకసారి. చూడండి, ఫిలిప్పీ 2:5. అసలు దేవుడు ఏమంటున్నారు చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండాలి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏంటి? దేవుడు ఏమంటున్నారు? ఆయన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. అంటే వేరే వాళ్ళు చూస్తే మనం ఏమనుకోవాలి? దేవుడి లాగా ఇంత ప్రేమ, దేవుని స్వరూపంలో దేవుని లాగా వాళ్ళు మాట్లాడుతున్నారు, దేవుని లాగా ఇంత ప్రేమ ఉంది అంటే కంప్లీట్ గా మనం దేవుళ్ళకి ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. మన మాట, మన చూపు, వినికిడి, తలపులు, ఆలోచన సమస్తము మన రోల్ మోడల్ ఎవరు? దేవుడు. యేసయ్య. చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి దేవుళ్ళు. సో మనం ఎన్ని ధ్యానించాం? 2. ఏంటి? ఫస్ట్ దయగల మనసు. అందరితో దయగా ఉన్నామా? అందరితో దయగా ఉన్నామా? వెరీ గుడ్. సో దేవుడితో దయగా ఉన్నామా? అందరూ ప్రతిరోజు మోకాళ్ళేసి ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆయనకేం వస్తుందా? దేవునికి తక్కువ అంటారా? అప్పుడు దేవుడి దగ్గర
డబ్బులు లేవు, పాప ఆయనకి ఏం లేవా, మనకే కావాలి. సో మనమే మన కోసం ప్రార్థన చేసుకోవాలి. ఎలా చేసుకొని దీన మనసుతో మోకాలు ప్రార్థన చేస్తే, మనము దేవుని దగ్గర మోకరిస్తే అన్ని మన కాళ్ళ దగ్గరికి వస్తాయి కదా. నెక్స్ట్ సెకండ్ ఏంటి? క్షమించే మనసు. మనం ఇతరులను క్షమించాలి, అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు కదండి. సో అందరూ ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఇది హృదయంలో భద్రపరుచుకొని ఇటు రీతిగా మనం జీవించాలనుకుంటున్నాము. అందరూ కళ్ళు మూసుకొని, ప్రభా ఇంతవరకు నేను దయగా లేనేమో, దయగా ఉన్నాం మన కలిసి. సో దయగా లేనని క్షమించి ప్రభా, నన్ను రిపేర్ చేయి, నా హార్ట్ని నూతన హృదయం అని అందరూ కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని నూతన మనసు అందరూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా అస్సలు కదలకుండా దేవుణ్ణే ఫాలో అవుతా. అందరూ చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. ప్రభా నీ మనసు నాకు, ప్రభా నీ దయగల మనసు నాకు ప్రభా, అప్పుడు అన్నీ నా వెంటలు వస్తాయన్నా కూడా. ఏసయ్యా ఒక్కసారి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సహాయం దయచేయి. ఏసయ్యా సహాయం దయచేయి. పరిశుద్ధమైన తండ్రి స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏసయ్యా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అందరూ గట్టిగా ప్రార్థన చేయాలి, అందరూ గట్టిగా ప్రార్థన చేయాలి. ప్రభా సహాయం దయచేయి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, శోభాషుని విడుదలేసేలా నా దిక్కు నీవే, నాకెవరు దిక్కు లేరు. అందరూ చెప్పాలి, కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని హృదయం విప్పి, హృదయ లోతుల నుంచి ప్రభా నాకు సహాయం దయచేయి, ప్రభా సహాయం దయచేయి, నా కష్టాల నుంచి విడిపించి, నా కష్టాల నుంచి, నా బాధల నుంచి విడిపించేస్తే ఇప్పుడే నువ్వు రా ప్రభా సహాయం దయచేయి. అందరూ ప్రార్థించాలి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా అందరూ చెప్పాలి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా నీతోనే జీవితం. వ్యాధి బాధలైనా, శోక సంధ్యైనా నీతోనే